కూతురు చచ్చిపోయింది, భర్త చచ్చిపోయాడు. 68 సంవత్సరాలు నాకు. నన్ను తోసేసి ఇక్కడ పారేసేసారు. నాకు ఆశ్రమాలు ఇష్టం లేదు, నాకు ఒక రూమ్ చూసి పెట్టేయండి. కానీ నన్ను చాలా బాధలు పెట్టింది మా కోడలు మట్టుగా. బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మనడైతేరా ఎంత ఇచ్చినా ఇవ్వకున్నా కాదు. నా దగ్గర డబ్బు లేదు. ఆస్తి లేకపోవడం నా పాపమా, డబ్బు లేకపోవడం నా పాపమా? చెప్పండి. దీనికి ఒక చట్టం అంటూ తీసుకురావాలి కేంద్రం. అది బలమైన చట్టం తీసుకురావాలి. ఒక పర్సన్ లైఫ్ లో పెన్షన్ రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉండాలంటే మీకు ఒక పెన్షన్ ఉండాలి. 1970 500కి 600కి జాయిన్ అయ్యారు. వాళ్ళు పెన్షన్ 50,000 ఉంది తీస్తున్నారు. అవును, అంటే 100 రెట్లు. 2018లో ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను, ఇంటికి ఇన్వెస్ట్ చేస్తారు మా ఫాదర్ మా అబ్బాయి పేరు మీద అన్నారు. అంటే వాళ్ళ మనోడి పేరు మీద. మనోడి పేరు మీద. ఈలోపు క్లయింట్ వాళ్ళ మదర్ని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ కోడలు తినిపిస్తుంది స్పూన్తో. మీ జీతం ఎంత అడి ఇయర్లీ 8 lakhs. ఇయర్కి 8 lakhs ప్యాకేజ్. ఎవరిది? వాళ్ళ అబ్బాయిది. పక్కన ఇయర్లీ 8 lakhs. ఓకే. వాళ్ళిద్దరు పెన్షన్ ఎంత ఇయర్లీ? 24 lakhs. జనరల్ గా బయట నుంచి చూసే వాళ్ళకి కూడా కోడలు అంత బాగా చూసుకుంటుంది అన్నప్పుడు అదే స్వార్థంతో చూసుకుంటుంది, ఎలాగో చూసుకుంటుంది. అట్లీస్ట్ చూసుకునే విధంగా చేసింది పెన్షన్. అదే పెన్షన్. మీకంటూ ఆస్తులే ఉన్నాయి, ఆదాయం లేదంటే మీరు ఓపిక గా ఉన్నప్పుడే మీ ఆస్తులను ఆదాయం ఇచ్చేవాటిగా మార్చేవాడి. ఆదాయం ఇచ్చేవాటిగా మార్చడం అంటే తీసి మ్యూచువల్ ఫండ్ ఏమని చెప్పట్లా. కావాలంటే దాన్ని బ్యాంక్ లో ఎఫ్డి చేసుకోండి. ఒక 10 లక్షలకేమో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నాకు వడ్డీ 6.5. ఇంకో 10 లక్షలకి 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది, అది 7.5. ఎందుకంటే ఈ 5 years అక్కడ ఉంది కదా. ఇంకో 10 lakhs కి 10 years తర్వాత అది 9, 11. ఓకే. ఒక అద్భుతమైన పెన్షన్ ని యాన్యుటీ ప్లాన్ ద్వారా డిజైన్ చేయొచ్చు. మీ వయసు పైబడ్డప్పుడు మీకంటూ ఒక గ్యారంటీడ్ క్యాష్ ఫ్లో, దానివల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది. డబ్బుతోనే రెస్పెక్ట్ ఉండాలి వయసు అయిపోయాక. నువ్వు అన్నది కరెక్టే. నేను ఐఫోన్ కొనిస్తే నా కూతురు ముందు పెట్టింది కానీ తప్పకుండా పవర్ అది. పెన్షన్ ఎప్పుడు మీకు ఆ డిగ్నిటీ, రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఒక పర్సన్ లైఫ్ లో పెన్షన్ ఒక రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఒకవేళ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో మీ క్లయింట్స్ ద్వారా కానీ లేదా డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు చూసిన కేస్ స్టడీ ఏదైనా ఉందా? అంటే పెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ ని చాలా క్లియర్ గా ఈజీగా అర్థం చేసుకోవడానికి. పెన్షన్ ఉంటే ఇంకా టెన్షన్ ఉండదు సార్. మాస్కి టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉండాలంటే మీకు ఒక పెన్షన్ ఉండాలి. పెన్షన్ అంటే ఏంటి? పట్టుమని ఆ టైంకి మీకు అమౌంట్ క్రియేట్ అవుతాం మీ అకౌంట్లో కదా. అది మీ లైవ్లీహుడ్ కి సరిపోతే మీరు ఎవరి మీద డిపెండ్ ఉండరు, మీరు ఇండిపెండెంట్ అవుతారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అదే కదా. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ తీసుకో. మొన్న మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఒక వీడియో చేసాం. అంటే ఈ రోజున్న ఖర్చులకి 30 years తర్వాత మీ ఖర్చులు 20 days పెరుగుతాయి, 30 days పెరుగుతుంది. ఈ రోజు నెలకి ఎంత అవుతుందో 30 years రోజుకి ఎంత అవుతున్నాం కదా. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడండి, ఓపీఎస్ ఓల్డ్ పెన్షనర్స్ ని. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ డ్రా చేసిన సాలరీ కన్నా వాళ్ళ పెన్షన్ 2 రెట్లు ఎక్కువ తెలుసా? చాలా మంది 100 రెట్లు. 1970s లో 500కి 600కి జాయిన్ అయ్యారు. వాళ్ళ పెన్షన్ 50,000 ఉంది, తీస్తున్నారు. అవును, అంటే 100 రెట్లు. దాంట్లో కంఫర్ట్ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పడం చాలా మంది నేను మాట్లాడినప్పుడు ఏంటంటే అసలు మీ శాలరీస్ మేము మా లైఫ్ లో ఎప్పుడు ఊహించలేదు, అది పెన్షన్ ఊహించలా, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఖర్చు ఊహించలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇన్ఫ్లేషన్. 500 రూపాయల శాలరీతో కెరియర్ స్టార్ట్ చేసిన వ్యక్తి 1970s లో రిటైర్ అయితే పెన్షన్ 50,000 ఉంది. అంటే అతని మొదటి జీతానికి 100 రెట్లు పెన్షన్ వస్తుంది కదా. కానీ ఆ 100 రెట్లు ఏం గొప్ప అమౌంట్ కాదు. ఈ రోజు లైవ్లీహుడ్ కంఫర్టబుల్ గా సరిపోయేంత అమౌంట్. సో పెన్షనర్కి అంటే ఒక పెన్షనర్ ఉండనుకోండి, 2 పిల్లలు అనుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఒక పెన్షనర్ ఉంటే మదర్ కానీ ఫాదర్ కానీ పెన్షనర్, నెలకు ఒక 65,000 పెన్షన్ వస్తే వాళ్ళకి ఖర్చు 20,000 ఉంటుంది, నెలకి 30,000 ఉంటుంది విత్ మెడిసిన్ కానీ. 2 పిల్లలు పోటీ పడతారు, నా దగ్గర ఉన్నది. ఎందుకు? డబ్బులు వస్తాయి. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళు కదా. ఒక పెన్షనర్ ఎప్పుడు మా ఫాదర్ నాతోనే ఉంటారు, మదర్ నాతోనే ఉంటారు. అన్ని కేసులు కాదు, ఫ్యూ కేసెస్ వాళ్ళు పెన్షనర్ కదా. అట్ ద సేమ్ టైం పెన్షనర్స్ రావడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ఇండిపెండెంట్ నేను ఉంటాను, నాకు కంఫర్ట్ ఉంటుంది అంటారు. ఎందుకంటే పెన్షన్ ఉండబట్టి. లేకపోతే నువ్వు వెళ్ళాలి, వాళ్ళ అవసరాల కోసం నేను పిలుస్తారు, నువ్వు వెళ్ళాలి. పెన్షన్ ఎప్పుడు మీకు ఆ డిగ్నిటీ, రెస్పెక్ట్ ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మేబీ ఇంతకుముందు చెప్పుండొచ్చు. 2018లో ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను నేను, ఇంటికి ఇన్వెస్ట్ చేస్తారు మా ఫాదర్ మా అబ్బాయి పేరు మీద అన్నారు. 4 lakhs 5 lakhs చెప్పారు. అంటే వాళ్ళ మనోడి పేరు మీద. వెళ్ళి కూర్చున్నా. ఆయన 2 చెక్ బుక్స్ తెచ్చారు, 2 different బ్యాంక్స్. సో ఎక్కువే, 78 years, 78 years ఎక్కువే, చాలా ఎక్కువే, నియర్ టు 80. ఆయన వాయిస్ కూడా క్లియర్ లేదు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, రికవర్ అయ్యారు, పెరాలసిస్. ఈ 2 చెక్స్ తెచ్చి ఏ చెక్ రాయాలంటాడు ఆయన. ఏ బ్యాంక్ రాయమంటే ఆ బ్యాంక్ రాస్తాడు. అంత వయసు, అంత 80 years ఏజ్లో ఉన్న వ్యక్తి ఏ చెక్ పడితే ఆ చెక్ రాస్తానంటే ఆయనకి అసలు
ఉన్నాడా కాన్షియస్ గా ఆయనకి అర్థమవుతా అన్నట్టుగా నేను ఆయనకి చూసా వాళ్ళ అబ్బాయి కేసు. ఆయన పెన్షన్ రాంప్రసాద్ ఏ చెక్ రాసినా వెళ్ళిపోద్ది అయింది, ఆయన పెన్షన్ ₹1,00,000 అన్నాడు. అమ్మ అర్థమైపోయింది ఓ పగానట్టే అని. పర్లేదు సార్ నాకు ఈ బ్యాంక్ రాయమని చెప్పా. ఈ లోపు క్లయింట్ వాళ్ళ మదర్ని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ కోడలు తినిపిస్తుంది స్పూన్తో, పాలు కలిపిన అన్నమో ఏదో. సో నార్మల్ గా ఒక బయట వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు వీల్ చైర్ లో ఉన్న పేషెంట్ ని మనం హాల్లోకి తేం. ఇప్పుడు ఇక్కడ కోడలు అత్తగారికి స్పూన్ తో తినిపిస్తుంది వీల్ చైర్ లో కూర్చోబెట్టి. మళ్ళీ నేను అనుమానంగా చూసా, ఆవిడ కూడా పెంచారు రాంప్రసాద్ అన్నాడు. ఈయనకి అర్థమైపోయింది నా అనుమానం. ఆవిడ పెన్షన్ ఈయనకంటే 8,000 ఎక్కువ, 1,08,000 పెన్షన్. కంబైన్ పెన్షన్ 2 lakhs ఉంది, 2 lakhs పైన ఉంది. 2 lakhs ఉంది. అప్పుడు నేను నీ జీతం ఎంత అడిగి, ఇయర్లీ 8 lakhs. ఇయర్కి 8 lakhs ప్యాకేజ్. ఎవరిది? వాళ్ళ అబ్బాయిది పక్కన. ఇయర్లీ 8 lakhs. ఓకే. వాళ్ళిద్దరు పెన్షన్ ఎంత ఇయర్లీ? 12 లక్షలు, 24 లక్షలు, 24 lakhs. ఇప్పుడు వీళ్ళ వైఫ్ ఎవరు చూసుకుంటే ఆమె కొడుకు భవిష్యత్తు బాగుంటది, ఆమె కూతురిది భవిష్యత్తు బాగుండాలి. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిని ఆ దీపాలు కాపాడుకుంటే నీకు భవిష్యత్తుకి వెలుగు ఉంటుంది. సో వాళ్ళ కనీసం, ఎందుకంటే పెన్షన్ చనిపోతే పెన్షన్ పాస్ అని స్పౌస్ కావద్దు, మన కొడుకు కావాలి. కాబట్టి ఆ పెన్షన్ ఎవరు పోనేవాడు. ఆ వ్యక్తికి పెరాలసిస్ వచ్చింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, కంటికి రెప్పలాగా చూసుకున్నారు. ఆ వ్యక్తి పోతే ఆగిపోద్ది కదా. ఇప్పుడు ఆమెకి తప్పేమీ లేదు. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కన్నా అత్తమామే ఎక్కువ. ఇక్కడ చాలా మిక్స్డ్ ఇవి కూడా ఉంటాయి సార్ జనరల్ గా చెప్పాలంటే. అంటే ఏంటంటే జనరల్ గా బయట నుంచి చూసే వాళ్ళకి కూడా కోడలు అంత బాగా చూసుకుంటుంది అన్నప్పుడు అరే స్వార్థంతో చూసుకుంటుంది, ఎలాగో చూసుకుంటుంది అట్లీస్ట్. ఆ చూసుకునే విధంగా చేసింది నీ పెన్షన్. అదే పెన్షన్. బయట అసలు ఆ స్కోప్ కూడా లేదు కదా. నీకు అది కూడా లేకపోతే చూడరు. దాన్ని తప్పేమో సార్, చూడట్లేదు జనాలు. అవును, నేను చాలా మంది చూసా. ఇప్పుడు ఈ కేసులో అయితే నేను పేర్లు ఏం చెప్పలేక చెప్తున్నాయి. క్లియర్ విట్నెస్ ఆయన చెప్తున్నాడుగా, వాళ్ళ అమ్మగారి కేసు నేను ఇట్లా చూస్తే అన్నాడు ఆయన. అర్థమైపోయింది. వాళ్ళ అబ్బాయి డైపర్ మీద ఆడుతున్నాడు నా చుట్టూ, ఆ కొడుకుని పట్టించుకోవట్లా, అత్తగారికి తినిపిస్తుంది. ఎవరు తినిపిస్తారు అంత ప్రేమగా? కోడలు కూతురు తినిపిస్తారు. ఏంటంటే ఆవును కూడా పెంచారు చాలా చాలా తక్కువ, వితౌట్ ఎనీ బెనిఫిట్స్ చూసుకునే చాలా తక్కువ ఈ రోజుల్లో. సో అందుకని ఆయన చాలా స్ట్రెస్ చేశాడు. మా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ సరిపోతుంది అంటే రాదన్న కండిషన్ ఆయన ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉంటే డబ్బు వస్తాయి, పెన్షన్ పోతే డబ్బు రాదు. ఇంకొక ఆవిడ వచ్చారు, చిన్న ఆవిడే. వాళ్ళ నాయనమ్మ నామే చూసుకుంటది, బెడ్ రిడ్ ఉంది. నర్సింగ్ అంతా కలిపి 22,000 అవుతుంది నెలకి. కానీ ఆ పెన్షన్ 56,000. వాళ్ళందరూ ఇంక ఈ అమ్మాయి సెటిల్ కాలేదు కానీ ఈ అమ్మాయికి ఇస్తారు. ఈ అమ్మాయి వాటాలు ఇస్తారు ఆమె, ఎందుకంటే ఆ డబ్బు నీకు పనికి వస్తుంది కదా నీ భవిష్యత్తుకి. ఈవే ఇంకా ఆమె కేర్ చూసుకున్నది ఈవిడ. అది అంటే పెన్షన్ ని ఒక దీపాన్ని ఆరిపోకుండా కాపాడినట్టుగా పెన్షనర్ ఎక్కువ రోజులు ఉండడానికి కాపాడుతారు. మీరు చూడండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అది పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్పాన్ ఈజ్ మోర్ ఫర్ ది పెన్షనర్స్. చాలా అటెన్షన్ ఉంటుంది ఆ పెన్షన్ అనేది. ఎందుకంటే ఆ పెన్షన్ పోతే పెన్షన్ ఆగిపోద్ది కదా. చాలా బాగా చూస్తుంటారు పిల్లలు కానీ ఎవరైనా. అందరూ ఆ పెన్షనర్ మాతో ఉండాలి మాతో ఉండాలని పోటీ పడతారు. ఎందుకంటే వాళ్ళు అంత బియాండ్ పాయింట్ తినలేరు. ఆ తినగా మేము వెలికి ఇచ్చిపోవాలి. ఆయన కూడా నాకు వచ్చే సరిపోతుంది. అప్పుడు పెన్షనర్ 80,000 దగ్గర పడ్డాడు, ఆ ఖర్చులు పోగా మిగిలిన చుట్టుపక్కల పనిచేస్తారు. వీడియో కింద కామెంట్లు పెడతారేమో అప్పుడు, అంటే డబ్బు కోసం పేరెంట్స్ చూసుకుంటారు అంటున్నారా జనాలు అని చెప్పి పెడతారేమో. దానికోసం కూడా చూసుకుంటారు, దానికోసం కూడా చూసుకుంటారు. మీరే చూడండి, ఇప్పుడు ఒక పెన్షన్ ఉన్న అతనికి పెన్షన్ ఏ ఆదాయం లేని అతనే చూడండి లైఫ్ స్టైల్. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంటే నేను ఏ వయసులో కమాండ్ చేస్తారు కదా సార్ ఎవరైనా. అడుగుతారు పెన్షన్ ఏంటో ఒక మాట, ఎందుకంటే పెన్షన్ ఏంటో నీ దగ్గర ఉన్న సంవత్సరం నాకు ఉందా, నాకు లాగ్ వచ్చాను నీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓ పెన్షనర్స్ కి గ్రాండ్ చిల్డ్రన్ బాగా క్లోజ్ అవుతారు తెలుసా. పెన్షనర్స్ కి గ్రాండ్ చిల్డ్రన్ ముద్దులు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవడో ఇడిచ్చే గిఫ్ట్లు. వాళ్ళ నాన్నేమో 3,000 రూపాయలు కారు కొనమంటే ఏడుస్తాడు. తాత ఏందిరా అని అడిగేది ఇస్తాను పా అంటాడు, 20,000 ఇస్తాడు. ఈ పెన్షన్ వాళ్ళే పిల్లలు జరగొడతారు. మన తెలకుండా డబ్బులు ఇచ్చి చెప్పకప్పుడు నువ్వు చెప్పగానే ఇచ్చేస్తారు. చాలా మంది ఉంటా. ఇప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ మనం కూర్చుంటే డిస్కషన్ పేరెంట్స్ డిస్కషన్ గ్రాండ్ చిల్డ్రన్ కి గ్రాండ్ పేరెంట్ కి బాగా కనెక్షన్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఆడు కష్టమో తిట్టేసి వస్తాడు. మనకి వాట్ ఈస్ రాంగ్ అని నాకు అర్థం కాదు సార్. సో పెన్షన్ అంత వాల్యుబుల్. ఒకప్పుడు పెన్షన్ సిస్టమ్ ఉంది, ఇప్పుడు పెన్షన్ సిస్టమ్ లేదు కదా. ఎన్పిఎస్ ఓకే, బట్ ఓల్డ్ పెన్షన్ లేదు. అది లేనప్పుడు మీరు పెన్షన్ బిల్డ్ చేసుకుంటే ఈ కైండ్ ఆఫ్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆస్తులు ఉంటే రెస్పెక్ట్ రాదు, ఆదాయం ఉంటే రెస్పెక్ట్ వస్తుంది. మీకంటూ ఆస్తులే ఉన్నాయి, ఆదాయం లేదంటే మీరు ఓపికగా ఉన్నప్పుడే మీ ఆస్తులను ఆదాయం ఇచ్చేవాటిగా మార్చండి. ఆదాయం ఇచ్చేవాటిగా మార్చడం అంటే తీసి మ్యూచువల్ ఫండ్లు ఏమని చెప్పట్లా, నువ్వు తిరిగి మ్యూచువల్ ఫండ్స్ అడగొద్దు. కావాలంటే దాన్ని బ్యాంక్ లో ఎఫ్డి చేసుకోండి, లేదా ఎల్ఐసిలో యాన్యుటీ ప్లాన్స్ ఉంటాయి,
అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో యాన్యుటీ ప్లాన్ కొనుక్కోండి. మీ ఉద్దేశం అది పెంచడం కాదు కదా, మీకంటూ ఒక క్యాష్ ఫ్లో డిజైన్ చేసుకోవటం. అసలు యాన్యుటీ అద్భుతంగా ఉంటుంది తెలుసా. రిటైర్డ్ పీపుల్ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే ఉత్తమం. ఎందుకంటే యాన్యుటీలు ఎలా ఉంటాయంటే ఒక 15 కేటగిరీ ఆఫ్ యాన్యుటీ ఉంటుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే యాన్యుటీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు కట్టిన దాని మీద లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్టర్ టు స్పౌస్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఇస్తాడు. అంటే నేను చనిపోయిన దాకా ఇవ్వాలి, నేను చనిపోయినాక నా వైఫ్ కి ఇవ్వాలి అంటే ఒక ఇంట్రెస్ట్. తర్వాత ఇంకెవరికి పాస్ ఆన్ అవ్వదు కదా, అంటే మిగిలిపోద్ది కదా. ఇప్పుడు వాళ్ళ వయసుని బట్టి, ఇప్పుడు ఇతని వయసు 66, వైఫ్ వయసు 62, ఇప్పుడు ₹1,00,00,000 పెట్టాడు. కానీ నేను ఏమన్నా నాకు రిటర్న్ ఏమొద్దు ప్రీమియం, నేను బ్రతికంత కాలం ఎంత ఇవ్వు, తర్వాత మా వైఫ్ కి, తర్వాత ఎవరికి వద్దు అంటే వాడు 8%, 7.5%, 9% ఇస్తారు. ఎందుకు? వాళ్ళు లైఫ్ స్పాన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. గట్టిగా 30 కొడతారు, 30 ఇచ్చే ముందు మనకి కదా, అప్పుడు దాని ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏమంటే లైఫ్ ఆఫ్టర్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది నామినీ, నేను వంతకాలం నాకు నేను పోయాక నేను పెట్టినామని మొత్తం ఇవ్వమంటే అప్పుడు తగ్గిస్తాడు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి యాన్యుటీలో. ఇంకా చేయొచ్చు డిజైన్ యాన్యుటీ ప్లాన్. నాకు రాను ఖర్చులు పెడతాయి, యాన్యుటీ ఫిక్స్ అయిపోద్ది కదా, అప్పుడు డిఫర్డ్ యాన్యుటీ. ఒక 10 లక్షలకేమో ఇప్పుడే స్టార్ట్ అవుద్ది నాకు వడ్డీ 6.5, ఇంకో 10 లక్షలకి 5 years తర్వాత స్టార్ట్ అయింది, అది 7.5, ఎందుకంటే ఈ 5 years అక్కడ ఉంది కదా. ఇంకో 10 lakhs కి 10 years తర్వాత అది 9, 11. ఒక అద్భుతమైన పెన్షన్ ని యాన్యుటీ ప్లాన్ ద్వారా డిజైన్ చేయొచ్చు. అంటే నీకు సరిపడా ఉంటే యాన్యుటీకి వెళ్తాం, ఓకే, నో మ్యూచువల్ ఫండ్, నో ఎస్డబ్ల్యూపీ, నథింగ్. కానీ ఆల్ యూ నీడ్ టు డిసైడ్ ఎటువంటి పెన్షన్ అంటే నువ్వు ఉంటే రావాలి, నువ్వు పోతే ఆగిపోవాలి, అప్పుడు నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు పోతే డబ్బు వస్తుంటే నీకు రెస్పెక్ట్ ఉంటుంది, అంటే నువ్వు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అందుకే పెన్షన్ గ్రేట్ ఎందుకంటే అది మనిషి ఉంటేనే వస్తుంది, మనిషి పోతే రాదు. ఆస్తులు ఎందుకు గ్రేట్ కదంటే మనిషి పోతే మొత్తం మన ఆదాయంలోకి వస్తాయి కదా. నేను లాస్ట్ ఇయర్ 2 ఫ్లాట్స్ అమ్మగలిగాను, నా ఫ్లాట్స్ అమ్మాను. ఓకే, ఎప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి పోయినా చూస్తే ఓల్డ్ ఏజ్ వాళ్ళని వీల్ చైర్ లో పట్టుకొస్తున్నారు, ఎంత ఇబ్బందిగా ఉందో. రీసెంట్ గా అయితే నేను తీసుకున్న కమర్షియల్ రిజిస్ట్రేషన్కి వెళ్తే ఒక ఆవిడని తీసుకొచ్చారు, మొత్తానికి పైకి తీసుకొచ్చారు. ఎస్ఆర్ అడిగాడు ఆవిడని, మీ ఇష్టంగానే ఇస్తున్నారా వాళ్ళకంటే, ఆమె లేదని ఏడుస్తుంది. ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆపేసాడు, వీళ్ళు మీరెందుకు కడుతున్నారు అన్నాడు. అది ఎస్ఆర్ఓ బాధ్యత. అంటే ఏజ్ పెరిగినాక ఇంకా వాళ్ళ అవసరాలు చేస్తారుగా. ఎందుకంటే ఇంకా ఏజ్ పెరిగితే ఏం చేయకపోతే మళ్ళీ రేపు లీగల్ ఐ సర్టిఫికెట్, ట్రావెల్ మెంబర్ ఎందుకని వీళ్ళు తీసుకొచ్చారు. ఆమెకి ఇష్టం లేదు, ఎవరు తీసుకొచ్చారు వాళ్ళకి ఇవ్వడం, కానీ వాళ్ళు ఇచ్చినట్టుగా చేపిస్తున్నారు. సో ఈ ప్రాపర్టీస్ ఉండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి మీకు ఓల్డ్ ఏజ్ లో. కాబట్టి ఉన్న ప్రాపర్టీస్ ఉంచండి, పిల్లలకి పాస్ ఆన్ చేయండి, కానీ అది చేయడానికి ముందు మీకు సరిపడా పెన్షన్ అవన్నీ ఏదో ఒకటి పెట్టుకోండి. అది యాన్యుటీ ప్లాన్ కావచ్చు, ఎఫ్డీ అయితే మిగిలిపోద్ది కదా, యాన్యుటీలే బెస్ట్. ఎఫ్డీ కన్నా యాన్యుటీ బెస్ట్ యాజ్ ఎ పెన్షన్. మీ వయసు పైబడ్డప్పుడు మీకంటూ ఒక గ్యారంటీడ్ క్యాష్ ఫ్లో, దాని వల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది. డబ్బుతోనే రెస్పెక్ట్ కొనుక్కోవాలి వయసు అయిపోయాక. బ్రాహ్మ కూడా అంతే, ఏదో అంటారు కదా, నీళ్లు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అన్నట్టుగా. ఎప్పుడు కూడా నీళ్లు పైనుంచి కింద అంటే ప్రేమ పైనుంచి కిందకి వస్తాయి, కింద నుంచి పైకి వెళ్ళదు. ఆ ప్రేమకి కింద నుంచి పైకి రావాలంటే నువ్వు డబ్బు పెట్టి కొనుక్కోవాలి. నువ్వు నీ మనవాళ్ళకి ముద్దు పెట్టవచ్చు, మనవాళ్ళు ముద్దు పెట్టాలంటే గిఫ్ట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలంటే డబ్బులు కావాలి. ఒక ఆయన ఇదే వీడియో చెప్తా అన్నాడు, మా 2 అమ్మాయిని మెడిసిన్ చెప్పించాను రాంప్రసాద్ పేమెంట్ కోటాలో, నువ్వు అన్నది కరెక్టే, నేను ఐఫోన్ కొనిస్తే నా కూతురు ముద్దు పెట్టింది నాకు అన్నాడు. నేను సర్ప్రైజ్ చేద్దామని ఐఫోన్ కొనిస్తే నా కూతురు నాకు ముద్దు పెట్టింది అబ్బా, ఎప్పుడు అట్లా మీదకి వచ్చి తీసుకొని ముద్దు పెట్టలేదు, నువ్వు అన్నది కరెక్ట్ అన్నాడు. ఒక ఆయన R&D డిపార్ట్మెంట్ లో చేశారు, ఆయన రీసెర్చ్ లో చేశారు ఫార్మాలో. ఆయన చెప్పాడు, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు. అంటే డబ్బుకున్న పవర్ అది. పోస్ట్ రిటైర్మెంట్ మీ పవర్ అంతా డబ్బే, మీకే పవర్ ఉండదు. చాలా మంది భయపడతారు రిటైర్మెంట్ అయినాక పనామా కొడతదేమో అని కూడా భయపడతారు. అంటే ఫిజికల్ గా వీక్ ఉంటారు. ఫిజికల్ గా వీక్ ఉంటే ఫైనాన్షియల్ గానే స్ట్రెంత్ తెచ్చుకోవాలి కదా. సో కాబట్టి పెన్షన్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ప్రతి వ్యక్తి. ఎందుకంటే ఇంకోటి, నీకు వయసు ఉన్నప్పుడు నీకు ఎప్పుడు రిటైర్మెంట్ గుర్తురాదు సార్, ఏ వ్యక్తికైనా కదా. ముందు చదువులు, పెళ్లిళ్ళు అన్ని వస్తాయి, ఇది చివరిలో వస్తుంది కదా, దీని మీద ఆలోచన ఉండదు. ఇవన్నీ వయసులో ఉన్నప్పుడు చేసేస్తాం, అటు ఇటు కింద మీద పడి ఏదో కొడేస్తాం, అప్పు తెచ్చో ఏది చేసి కొడేస్తాం. కానీ దీనికి ఎవడిస్తాడు? అన్నిటికి లోన్ ఉండదు, పెన్షన్ లోన్ ఉండదుగా, ఓల్డ్ ఏజ్ కి లోన్ ఉండదుగా. ఏదో ఇంటిని రివర్స్ మార్గేజ్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కానీ అదర్వైజ్ ఏం లోన్ లేదు. పెన్షన్ కున్న ఒకే ఒక లోను, నీ ఇల్లు నీ పేరు మీద ఉంటే ఇండిపెండెంట్ హౌస్, దాన్ని రివర్స్ మార్గేజ్ చేయొచ్చు స్టేట్ బ్యాంక్ లో. రివర్స్ మార్గేజ్ అంటే హోమ్ లోన్ తీసుకున్నప్పుడు మనం కడతాం కదా, ఇక్కడ వాడు దాని మీద మనకి ఇస్తాడు. మన ఆప్షన్స్ లో మన పిల్లల్ని పిలిచి దానికి ఒక వాల్యూ కడతారు. బాబు ప్రాపర్టీ వాల్యూ అయితే ఇంతవరకు మీ పేరెంట్స్ కింద ఇచ్చింది, దాని వడ్డీ ఇంత, ప్రాపర్టీ వాల్యూ 3 కోట్లు ఉంది, నేను మీ ఫాదర్ కి ఇప్పటిదాకా ₹1,00,00,000 ఇచ్చాను, వడ్డీతో కలిపి 1,00,00,000. ఆ డిఫరెన్స్ అమౌంట్ నువ్వు ఇస్తే నువ్వు ప్రాపర్టీ తీసుకో, అంటే నేను విత్ ఇంట్రెస్ట్, లేదా నేను అది అమ్మేసి డిఫరెంట్ అమౌంట్ నీకు ఇస్తా అంటాడు. అది ఒక గ్రేట్ కాన్సెప్ట్. రివర్స్ మార్గేజ్ చేయొచ్చు. మీరు ఉంటున్న ప్రాపర్టీనే 3 CR లో 1.5 CR నేను తీసేసుకుని మిగతా నీకు ఇస్తాను, లేదా నువ్వు 1.5 CR ఇస్తే ప్రాపర్టీ నీకు పాస్ ఆన్ చేస్తాను. అట్లా రివర్స్ మార్గేజ్ చాలా తక్కువ మంది చేస్తాను. నేను కూడా మాట్లాడలేదు స్టేట్ బ్యాంక్ వాళ్ళతో. రివర్స్ మార్గేజ్ అదే కాన్సెప్ట్ ఉంది, బట్ ప్రాక్టికల్ గా
ఎస్బీఐ ఒక్కటే చేయాలి చేస్తున్నాను, రివర్స్ మార్గేజ్ చేయొచ్చు. బట్ ఏదేం చేసినా మీరు క్యాష్ పెట్టుకోండి. ఓకే. ఆ రివర్స్ మార్గేజ్ కూడా రిస్క్ ఉంది, మీరు పోతే వచ్చేస్తున్నాయి అన్నీ. కానీ పెన్షన్ అయితే, గవర్నమెంట్ పెన్షన్ అయితే మీరు పోతే ఏమి రాదు, మీరు ఉంటేనే రావాలి. దట్ షుడ్ బి ద పెన్షన్. వన్ షుడ్ డిజైన్ ఇన్ పెన్షన్ ఇన్ సచ్ వే దట్ ఆయన ఉంటేనే క్యాష్ రావాలి, ఆయన పోతే రాకూడదు, సున్నా అయిపోవాలి. అప్పుడు మీకు రెస్పెక్ట్, మీకు కేరింగ్ పెరుగుతుంది. ఇట్స్ ఫ్యాక్ట్. కోపం వచ్చినా తిట్టినా ఇది నిజం. రావచ్చు. అందుకే అన్నాను కింద కామెంట్లు పెడతారా అని చెప్పి. నిజం. కొంతమంది కామెంట్స్ పెట్టారు, పిల్లల్ని తల్లిదండ్రులు మోసం చేస్తే అంటే పెట్టారు, ఉండొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది కదా. రేర్ కేసెస్ 10% అది 90% ఇది కదా జరిగేది. సో కాబట్టి పెన్షన్ ప్లాన్ చేసుకోవాలి. పెన్షన్ చాలా కేసులు, ఏదో మీకు ఒకటి చెప్పాను కానీ అందులో చాలా ఉన్నాయి. నేను వాళ్ళు చెప్పగానే ఆలోచిస్తా, నేను ప్రతి వ్యక్తిని అడుగుతా, పేరెంట్స్ ఏం చేశారు, పెన్షన్ వస్తాయని. పెన్షన్ వస్తాను కానీ ఎక్కడ ఉంటారంట చెప్పేస్తారు, రాడు సార్ ఎక్కడికి, అక్కడ ఉంటాయి వాళ్ళు, రాడు సార్ మా మీద డిపెండెన్సీ లేదు సార్ అంట. పెన్షన్ ఇస్ అ మోర్ పవర్ఫుల్ వెపన్ పోస్ట్ రిటైర్మెంట్. పెన్షన్ మస్ట్. ఈ పెన్షన్ ని మనకి 30లో 40 ఉన్నప్పుడు ఆలోచన రావాలి, 55 వచ్చాక ఆలోచన వస్తే ఏం చేయాలి. సో పెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. సో ప్లాన్ చేసుకోవడానికి బిలో 40 కరెక్ట్. ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది, ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. లేట్ చేస్తే చేయడం కష్టం అయిపోతుంది. చేస్తాయా.